నాకు ఆశ్చర్యంగా ఉందయ్యా, నువ్వు పోయేవాడివి కదా, మాంసం అమ్ముకుని బతుకుతున్నావు కదా, నీకు ఈ విషయాలన్నీ ఎలా తెలిసే అన్నాడు. మేమంటే బ్రాహ్మణులం, వేదాలు శాస్త్రాలు పురాణాలు చదువుకుంటాం, మాకు తెలిసిందంటే ఆశ్చర్యంలో, మాకు తెలవకపోతే ఆశ్చర్యం, నీకెలా తెలిసాయి అని అంటే ఆ తెలవడానికి కారణం చూపిస్తాను రండి అని ధర్మవ్యాధుడు ఈ కౌశికుణ్ణి తన గృహం లోపలికి తీసుకెళ్తాడు. అక్కడ విచిత్రంగా వెండి ఉయ్యాల మీద ధర్మవ్యాధుడి యొక్క తల్లి తండ్రి కూర్చొని హాయిగా ఊగుతూ ఉంటారు. అది వాళ్ళ వైభవం, తల్లిదండ్రులను ఆయన గౌరవించిన విధానం. అంతటి వైభవంతో ఉన్నవాళ్ళు ఈ బ్రాహ్మణ కుమారులను చూడగానే టక్కమంది దిగారు ఉయ్యాల మించి. అదేమిట్రా బ్రాహ్మణ అబ్బాయి ఇచ్చాడు, వేద పండితుడు కొడుకురా, మనం అదేమిట్రా ఇలా తీసుకొచ్చేసావు, అది మనం లేచి నిలబడాలరా అని వాళ్ళు గౌరవం చూపించారు. లేదమ్మా, నేను నా తల్లిదండ్రులకు నేను సేవ చేయలేదు, మీ అబ్బాయి చేశాడు, అందుకే ఇతనికి ఇంత పుణ్యం వచ్చింది అని చెప్పంటే అప్పుడు అన్నాడు, వృద్ధోపసేవయా విజ్ఞానం, ఈ పెద్దలని సేవించడం వల్లే నాకు నీ సందేహాలు తీర్చగలిగేంత జ్ఞానం వచ్చింది అన్నాడు. తల్లిదండ్రుల సేవ అంత గొప్పది, అంత గొప్పది. ఏ పుస్తకాలు చదవక్కర్లేదు. గుళ్ళో దేవుడికి 100 అభిషేకాలు చేస్తాం, మనం 100 పూజలు చేస్తాం, ఆ దేవుడు చేసిన పని మనం చెయ్యం. శ్రీకృష్ణుడు నిర్యాణం చెందే రోజు రాత్రి చేసిన పని ఏమిటో తెలుసా? ఇక తెల్లారితే మళ్ళీ రాను అని వెళ్ళిపోయాడు ఆయన. బలరాముడు అప్పటికే వెళ్ళిపోయాడు, ఈయన వెళ్ళిపోతున్నాడు. కానీ ఆ విషయం తల్లి తండ్రి బతుకున్నారు, వాళ్ళ కర్మ చూడండి. వసుదేవుడు దేవకి బతుకున్నారు, బతుకుండగా వెళ్ళిపోయాడు శ్రీకృష్ణుడు. మామూలుగా వెళ్ళిపోవడం కాదు, చనిపోవడమే. ఆయనకి తెలుసు వెళ్ళిపోవాలని. వెళ్ళిపోతూ చేసిన పని ఏమిటంటే, తండ్రికి రోజు ఏదో పాదసేవ చేసే అలవాటు ఉన్నా తండ్రి దగ్గర కూర్చుని పాదసేవ చేస్తుంటే పావు గంట కాదు, అరగంట కాదు, గంట అయినా శ్రీకృష్ణుడు తండ్రి పాదాల దగ్గర నుంచి కదలడం లేదు. ఏమిట్రా కృష్ణ, రాత్రి 10 అయిపోయిందిరా, ఇంక వెళ్ళి పడుకోవా, ఎంతమంది నీ కోసం చూస్తూ ఉంటారా, నువ్వు ఇలా కూర్చుంటే ఎలాగమ్మా అంటే, లేదు నాన్నగారు నన్ను మన్నించండి, మళ్ళీ ఎన్నాళ్ళకి ఈ పాదాలు సేవించే భాగ్యం నాకు వస్తుందో, ఈవేళ ఒక్కరోజు నేను చేసినంతసేపు ఈ సేవ చేయించుకోండి అన్నాడు. ఎందుకంటున్నాడో ఆయనకి తెలియదు, అలాగే చేయించుకున్నాడు. అర్ధరాత్రి ఎప్పుడో 12 గంటలకి తండ్రికి నిద్ర పట్టాక వెళ్ళిపోయాడు. మళ్ళీ శ్రీకృష్ణుడు రాలేదు. హాయిగా అడవుల్లోకి వెళ్ళిపోయి బలరాముడు ఎదురుగా కూర్చుని ఆయన ఆదిశేషుని తేజస్సు కూడా ఈయనలోకి ప్రవేశించిన తర్వాత ఈయన హాయిగా ఓ చెట్టు కింద పడుకుని కాలి మీద కాలేసి కూర్చుని కుడికాలి బొటనవేలు ఇలా ఇలా ఆడించాడు. వేసేయి, నువ్వు వాలి అంశ, నీకు నేను బాకీ ఉన్నా, అప్పుడు నిన్ను వేసా, ఇప్పుడు నువ్వు వేసేయి, రుణం తీరిపోయింది, గొడవలేదు. వేసేయి చెట్టు చాటు నుంచి అనుమానించక అన్నట్టుగా ఆ బొటనవేలు ఇలా ఆడించాడు. అది సరిగ్గా లేడి చెవిలా అనిపించింది. ఆయన బాణం వేశాడు, ఆ బాణం బొటనవేలుకు తగిలింది, శ్రీకృష్ణుడు నిర్యాణం చెందాడు. 18 రోజుల పాటు కౌరవ నాయకులు వేసినటువంటి బాణాలకు ఒళ్ళంతా చీలిపోయినా సరే, నెత్తురు ధారలుగా కురిసినా సరే, ప్రవహించినా సరే, విందాన విందులు స్వయంగా మేనత్త కొడుకులు, కృష్ణుడికి మేనత్త కొడుకులు స్వయంగా. పాండవులెంతో వాళ్ళు అంతే, కర్మకొద్దీ వాళ్ళు కౌరవపక్షంలో చేరారు. వాళ్ళు వేసినటువంటి ఒక శక్తి కృష్ణుడు కుడి భుజాన్ని చీల్చుకుని పెడితే ఈ భుజం సగం ఊడిపోయి కిందకి వేలాడింది. అది భారతం, అది కృష్ణ పరమాత్మ చేసిన త్యాగం. గ్రంథాలు, మూల గ్రంథాలు చదివితే భయంకరమైన విషయాలు తెలుస్తాయి. దేవతలు ఎన్ని కష్టాలు పడ్డారా. మనం అనుకున్నట్టుగా ఆయన ఏదో 1600 మందిని పెట్టుకుని ఫ్లూట్ కచేరీ చేసుకుంటూ కూర్చోలేదు. ఆయన 18 రోజుల్లో ఆయన మీద పడినన్ని బాణాలు అర్జునుడి మీద పడిన వాటికంటే ఎక్కువ పడ్డాయి, భరించాడు. విందాన విందులు స్వయంగా మేనత్త కుమారులు వాళ్ళు, అవంతి రాజపుత్రిక రాజాధిదేవి అంటారు, ఆవిడ కొడుకులు వాళ్ళు, కృష్ణుడికి మేనత్త కొడుకులు. వాళ్ళు కౌరవపక్షంలో పాల్గొన్నారు. వాళ్ళ బుద్ధి వాళ్ళదే, ఏం చేస్తాం, శిష్యుడే పాల్గొన్నాడు, ఎవరేం చేస్తాం. నకరత సహదేవులకి మేనమావ. ఇన్ని కష్టాలు అనుభవించాడు. అందుకే మనం దేవతలను ఆరాధించేటప్పుడు గమనించాలి, ఆయనకు తులిశాకులు ఇష్టమా వేపాకులు ఇష్టమా అని దరిద్రపు చర్చ చేయకండి దయచేసి. ఆయన చేసిన పనులు ఏమిటో గమనించండి. ఆ పని మనం చేయాలి, ఆ పని మనం చేయాలి. ఆయన గోవర్ధన పర్వతం ఎత్తాడు, మనం ఎత్తలేకపోవచ్చు. ఓ చీపురు కట్టి ఎత్తి అవతల పెట్టలేమా, దానికి కూడా నౌకరు కావాలా, దరిద్రం. కూర్చుని చేయించుకుంటున్నారు రోగిష్టి వాళ్ళలాగా, బాగా డబ్బులు పెరిగిపోయి. అన్నిటికీ యంత్రాలు వాడాలా, ఇంట్లో పనులు మనం చేసుకోలేమా? గోవర్ధన పర్వతం మనం ఎత్తలేమండి, నెలకోసారి గోడు తీసుకోలేమా, అది కూడా బద్ధకమే. ఎవడో రావాలి, చెయ్యాలి. ఇక్కడ దానికి అంత అవసరమా?
అంతంత మన కృష్ణుడికి ఏదైనా చేయమంటే మాత్రం వెన్న పట్టుకెళ్ళి ఆయన విగ్రహం అంతా పూసేస్తాం చీమలు పట్టేసేలాగా. కృష్ణుడికి